హాయ్ అండి. చాలామంది అంటే అందరూ ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటామని మెసేజెస్ చేస్తున్నారండి. మాకు ఆన్లైన్లో పంపించండి అని రకరకాల ప్లేసుల నుంచి మనకి మెసేజెస్ అయితే వస్తున్నాయండి. కావాలంటున్నారు. తట్టు మీ దగ్గర ఉన్న వెరైటీస్ క్లారిటీగా నాకు తెలియదు, ఏం తీసుకోవాలో తెలియట్లేదు, నాకు పర్సనల్గా పిన్ చేయండి, ఒక్కొక్కటి వెరైటీ నాకు చెప్పండి అని అంటున్నారండి. ఒకళ్ళిద్దరికైతే చెప్పొచ్చు, కానీ ఇంకా కంటిన్యూగా అలాగ అందరికంటే అది నాకు టైం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. మన దగ్గర అసలు ఏమేమి వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వెరైటీ వచ్చేసి సౌదీ ప్రైస్లో మజ్దూల్ ఫ్రమ్ సౌదీ అనమాట. సౌదీ వెరైటీ మజ్దూల్లోని చూడండి, కొన్ని పిక్ చేసి బాక్స్లో పెట్టాను మీకు క్లియర్గా కనిపించడం కోసం. ఈ సైజులో ఉంటాయండి, చాలా పెద్ద బిగ్ సైజులో ఉంటాయి. టెక్స్చర్ వచ్చేసి ఇలాగా కొంచెం రఫ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా స్మూత్గా ఉంటుందండి. జస్ట్ లైక్ మనకి నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక క్యారమెల్ తింటున్న ఫీలింగ్ అనమాట. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఉంటుంది. చాలా జ్యూసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బిగ్ సైజులో ఉంటుంది. ఈ ఆరిజిన్ వెరైటీ అలాగా మనకి బిగ్ సైజులో వస్తుంది. కింగ్ ఆఫ్ ద డేట్ అని కూడా అంటారు. ఇదండి ఫస్ట్ వెరైటీ మజ్దూల్ ఫ్రమ్ సౌదీ. డేట్ వచ్చేసి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మజ్దూల్ ఫ్రమ్ జోర్డాన్ అండి. ఇంతకుముందు చూసుకుంది మజ్దూల్ ఫ్రమ్ సౌదీ, ఇది వచ్చేసి మజ్దూల్ ఫ్రమ్ జోర్డాన్. ఆరిజిన్ వచ్చేసి మనకి జోర్డాన్ నుంచి. దీన్ని చూద్దాం క్లియర్గా. మనం ఓపెన్ చేద్దామండి, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇది. ఇది వచ్చేసి మజ్దూల్ ఫ్రమ్ జోర్డాన్ అండి. ఇది కొంచెం బ్రౌన్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీకు వీడియోలో ఎలా ఉందో ఇది కొంచెం బ్రౌన్గా ఉంటుందండి. సైజ్ కూడా సిమిలర్గానే ఉంది. నాకు పెద్ద వేరియేషన్ అంటే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సైజ్ వేరియేషన్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది సైజ్ వేరియేషన్ వచ్చేసరికి. ఇది కూడా చాలామంది నేను ఇన్ని వెరైటీస్ చూపిస్తుంటే ఏది బెస్ట్ అంటున్నారు. దేనికి అదే బెస్ట్ అండి. ఆ ఆరిజిన్ బట్టి అది టెక్స్చర్ కానీ ఆ సైజ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది తప్ప టేస్ట్ నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదండి. అంతే సిమిలర్గానే ఉంటాయి. ఏది తిన్నా యూ లవ్ ఇట్ అండ్ లైక్ క్యారమెల్ లాగే ఉంటుంది ఏది తిన్నా. ఇది అదే అని బెస్ట్ అని చెప్పలేను. నాకు అన్నీ మనం అమ్మే సేల్ చేసే ప్రతిదీ ప్రీమియమే. బట్ ఏంటంటే సైజుని బట్టి ఆరిజిన్ బట్టి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. మీరు తీసుకొని మీరు తిన్నప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కటి నచ్చుతుంది. మీ దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది వచ్చేసి ఇదనమాట. నేను ఒక సిమిలర్గా ఒక 4 పిక్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. సైజు టెక్స్చర్ ఎలా ఉంటుందన్నమాట. మీరు చూడగానే రఫ్గా ఉందని అస్సలు అనుకోవద్దండి. చాలా స్మూత్గా ఉంటుంది. దట్టు మీకు పల్పీగా ఉంటుంది. మనం డేట్స్ పేస్ట్ కానీ డేట్ సిరప్ కానీ లేకపోతే లైక్ నార్మల్గా తీసుకోవడానికైనా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ వెరైటీ వచ్చేసి థర్డ్ వెరైటీ అండి మన దగ్గర ఉన్నది. ఇది వచ్చేసి మజ్దూల్ ఫ్రమ్ పాలస్తీన్ అనమాట. దీని ఆరిజిన్ మీకు పిక్గా ఒక 3 చూపిస్తాను నేను. స్టాక్ ఈరోజే వచ్చిందండి. ఇది చూడండి, డేట్ ఇలా ఉంటుందండి. చాలా మంచి సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. చాలా పల్పీగా ఉంటుంది. ఆరిజిన్ వచ్చేసి పాలస్తీన్. మనకి డేట్స్ పేస్ట్ కానీ డేట్ సిరప్ కానీ సూపర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా స్వీట్ కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్ టెక్స్చర్ అండి. చాలా ఫ్రెష్గా ఉంది. ఈరోజు వచ్చింది స్టాక్. ఇవన్నీ న్యూ స్టాక్ అనమాట. ఓల్డ్ స్టాక్ కాదు. మనకి వచ్చే 30 kgs అలా వెళ్ళిపోతాయి, మళ్ళీ 30 kgs వస్తాయి. అలా మనకి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందండి. చాలా ఫ్రెష్ స్టాక్. చూస్తే మీకు తెలుస్తుంది, చెప్పడం కాదు, కానీ చాలా బాగుంటుందండి. యూ లవ్ ఇట్ అంతే.
మన దగ్గర ఉన్న 4th వెరైటీ వచ్చేసి అజ్వా అండి. అజ్వా ఫ్రమ్ సౌదీ, ఆరిజిన్ వచ్చేసి సౌదీ. మన దగ్గర ఇంకా ఒక 1 కిలో మాత్రమే అలాగా ఉందండి. దీని టెక్స్చర్ వచ్చేసి ఎలా ఉంటుందండి, చాలా రఫ్గా ఉంటుంది కానీ లోపలంతా పల్పీగానే ఉంటుంది. అజ్వా వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, ఎందుకంటే తక్కువ పండుతుంది, ఎక్కువ మంది లేబర్ దీనికి అవసరం ఉంటుందండి, అందుకని ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఇది వచ్చేసి హోలీ డేట్ అని కూడా అంటారండి. రంజాన్ మాసంలో తప్పకుండా ముస్లిం వాళ్ళ సోదరులు డెఫినెట్గా ఇది కన్స్యూమ్ చేస్తారండి. ఐ హోప్ క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నానండి. ఇంకా ఏదన్నా ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయండి. ప్రతి ఈచ్ వెరైటీ కాస్ట్ అనేది నేనైతే ఇప్పుడు చెప్పట్లేదండి. మీకు ఏ వెరైటీ కావాలి అంటే పర్సనల్ మెసేజ్ చేస్తే నేను ఆ వెరైటీ ప్రైస్ ఎంత ఏంటనేది చూపిస్తానండి. అన్నీ మన దగ్గర ప్రీమియం ఉంటాయండి, బెస్ట్ క్వాలిటీ మీకు ఇవ్వడానికి. అంటే మనం సెల్ చేసే ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ మీకు మేము ఇస్తామండి. ఒక్కసారి ట్రస్ట్ చేసి ఎంతో కొంత అమౌంట్ ఎంతో కొంత తీసుకోండి డేట్స్. మీకు నచ్చిన తర్వాత మీరు బల్క్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. కానీ ఆన్లైన్కి వచ్చేసి 1/2 కిలో అలా సెండ్ చేయడం అనేది అవ్వదండి, ఎందుకంటే కొరియర్ ఛార్జ్ కూడా మనకు ఉంటుంది. 1/2 కిలో కోసం అంత కొరియర్ ఛార్జ్ పెట్టుకొని మనకి వేస్ట్. మీరు మాత్రం నమ్మకంగా ట్రస్ట్ చేసి ఒక 1 కిలో తీసుకోండి. 1 కిలో కూడా నాకు చెప్పాలంటే మనకున్న ఇప్పుడు సిచ్యువేషన్కి మనం కొరియర్ చేయడం 1 కిలో కూడా మనకు ప్రైస్ అనేది పడుతుంది. అది మీ మీద వేయకుండా అది మళ్ళీ నేనే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక 1 కిలో మినిమం ఆర్డర్ చేయండి. అది వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆల్రెడీ 1 కిలో ఇవ్వమని హైదరాబాద్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, కంపల్సరీ మీకు పంపిస్తానని. వాళ్ళు ఏమన్నారంటే వీడియో అవసరం లేదండి, మీరు 1 కిలో మేము అడిగాం కాబట్టి ఈచ్ వెరైటీ మీరు ప్యాక్ చేసి మాకు పంపిస్తే ఏది ఎన్ని గ్రాములు అనేది అది మేము వచ్చిన తర్వాత చూసుకుంటాం, నో ఇష్యూ అన్నారండి. ఆ ఆర్డర్ అయితే ఒక్కటి యాక్సెప్ట్ చేశాను నేను. మీరు ఇంకెవరైనా